ఏపీలో గత రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక తాజాగా కురిసిన వర్షాలతో బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కాలనీలే నీటిలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది జనాలు రోడ్డున పడ్డారు. 2 రోజులుగా తిండి, నీరు లేక, ఆదుకునేవారు లేక ఇళ్లను వదిలి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చరిత్రలో ఎన్నడూ చూడనంత భారీ వర్షాలు, వరదలతో వారు ఇబ్బంది పడుతున్నారు. బెజవాడలో కనిపించే దృశ్యాలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయవాడ నగరంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెం నాయుడుతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ఉదయాన్నే వస్తున్నాయి అన్ని